సంక్రాంతికి థియేటర్లోకి వచ్చిన హనుమాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అయితే విజయదుందుబి మోగిస్తుందనే చెప్పాలి. కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. సూపర్ హీరో కథాంశంతో వచ్చిన ఈ ఫ్యాంటసీ ఫిల్మ్కు ప్రేక్షకులు నీరాంజనాలు అయితే పడుతున్నారనే చెప్పాలి. ఫలితంగా ఈ సినిమా కేవలం 4 రోజుల్లోనే 100 కోట్ల ప్లస్ గ్రాస్ కలెక్షన్లను రాబట్టి మరోసారి తెలుగు సినిమా సత్తాని చాటింది. ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ మూవీకి లిమిటెడ్ స్క్రీన్స్ నార్మల్ టికెట్ల రేటుతో ఈ ఫీట్ను సాధించడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. విడుదలకు ఒక రోజు ముందు వేసిన ప్రీమియర్స్తోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఈ హనుమాన్ మూవీకు విడుదల తర్వాత ఇప్పటికీ టికెట్స్ దొరకడం లేదంటే ప్రేక్షకులు ఎంతగా ఈ సినిమా కోసం ఎగబడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అందుకే అంది హనుమాన్ ఇది నీ నిదర్శనం, 100 కోట్ల నిదర్శనం అని. 4 రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేసి 2024లో మొట్టమొదటి బ్లాక్ బాస్టర్గా ఈ సినిమా చరిత్ర సృష్టించింది. ఇది ఇంతటితో ఆగే విజయం కాదు. ఈ విజయానికి సరిహద్దు ఏమిటనేది తెలియాలంటే ఇంకో 2-3 వారాలైతే పడుతుంది. ఎందుకంటే థియేటర్ల వద్ద ఈ సినిమా హనుమంతుని చూసేందుకు జనాలు అలా క్యూ కొడుతున్నారు. మరి సౌత్ నార్త్ అనే తేడా లేకుండా విడుదలైన అన్ని చోట్ల ఈ భాషల్లో హనుమాన్ ఆధిపత్యం కనబడుతుంది. ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీగా వచ్చిన హనుమాన్ చిత్రం ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద కలకల్లాడిస్తూ మరో టాలీవుడ్ గురించి అన్ని సినిమా ఇండస్ట్రీ మాట్లాడుకునేలా చేస్తుందని మాత్రం కాదనలేని వాస్తవాన్ని చెప్పాలి. ఇక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఈ సినిమాలో తేజ సజ్జ, అమృత అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటించగా వరలక్ష్మి, శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ సీను, సత్య, రాజదీపక్ శెట్టి ఇతర పాత్రల్లో నటించారు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ కి నిరంజన్ రెడ్డితో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలోనే ఈ చిత్రానికి సీక్వెల్ గా జై హనుమాన్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్ సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇది నా మొట్టమొదటి 100 కోట్ల ఫిల్మ్ అని ట్వీట్ చేస్తే ఇది నా జెర్సీ మూమెంట్ అని తేజ సజ్జ ట్వీట్ చేశారు. ఏది ఏమైనప్పటికీ చిన్న సినిమాగా విడుదలై సరిగ్గా స్క్రీన్స్ దొరక్క ఇబ్బంది పడిన ఈ మూవీ మౌత్ టాక్ తో రోజు రోజుకు థియేటర్స్ అండ్ కలెక్షన్స్ తో దూసుకుపోవడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. మన తెలుగు మూవీ చరిత్రలో ఇదొక కొత్త అధ్యయనం అని అనడంలో ఎలాంటి సందేహమే లేదు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.